హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాంక్ష వ్లాగ్స్. ఈరోజైతే నేను హైదరాబాదీ దమ్ బిర్యానీ కరెక్ట్ ప్రాసెస్లో పక్కా కొలతలతో కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటూ పర్ఫెక్ట్గా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. బిర్యానీ ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. ఈజీగా అవ్వడానికి కొత్త కొత్త ప్రాసెస్లో ట్రై చేస్తూ ఉంటారు. సో నేను కూడా అలానే ట్రై చేస్తాను. సో నేను చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే కనుక ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, రైస్, ఆయిల్, కారం, పసుపు, జింజర్ పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, పెరుగు, పుదీనా. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసుకొని మనం ముందు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ లైక్ ఉప్పు, పసుపు, కారం, 5 minutes వరకు జింజర్ పేస్ట్, చికెన్కి మొత్తం కొత్తిమీర, చాలా బాగా మసాలాలను మంచిగా మిక్సప్ చేసుకోవాలి. దాని తర్వాత మనం కలిపెట్టుకున్న చికెన్లో కొంచెం నిమ్మకాయ రసం పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్ స్మెల్ అనేది రాదు. దాని తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా కలిపి పెట్టుకున్న చికెన్ని ఒక 1/2 hour వరకు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి టేస్ట్ వస్తుంది. మనం ఎంతసేపు మ్యాగ్నేట్ చేస్తే అంత మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఎంత రైస్ కావాలంటే 1 kg రైస్ తీసుకొని మనం పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఆనియన్స్ అనేది ఫ్రై చేసి దాన్ని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా మంచిగా వస్తుంది. నెక్స్ట్ మనం ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి కలపాలి. ఎంత బాగా కలిపితే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. అలా కలిపాక దాని తర్వాత మనం క్యాప్ పెట్టుకొని ఒక 5 minutes అయినాక మళ్ళీ క్యాప్ తీసి చూస్తే కొంచెం మంచిగా ఉడుకుతుంది. దాని తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 15 minutes వరకు దమ్ లాగా పెట్టుకోవాలి. లాస్ట్కి అది క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఆయిల్ ఎప్పుడైతే పైకి పేరుకుంటుందో అప్పుడు చికెన్ అయినట్టు. ఇంకా మనం చికెన్ 80% వరకు ఉడికిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం బిర్యానీ ఎప్పుడైతే దమ్ చేస్తామో అప్పుడు చికెన్ ఇంకా 20% ఉడికిపోతుంది కాబట్టి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క కూడా చాలా బాగా ఉడుకుతుంది. దాని తర్వాత మనం ముందు నానబెట్టుకున్న బియ్యంని తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకా మనం బగారన్నంలో వేసే మసాలాలు అన్నీ అందులో వేసుకొని బాగా కలపాలి. దాని తర్వాత తగినంత సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నిమ్మకాయ కూడా వేసుకుంటే మనకి రైస్ అనేది విరిగిపోకుండా చాలా బాగా కుదురుతుంది. అలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపి అది స్టవ్ పైన పెట్టుకొని క్యాప్ పెట్టేస్తే అది కొంచెం బాగా ఉడుకుతుంది. ఎప్పుడైతే మనకి రైస్ అనేది 70% ఉడుకుతుందో అప్పుడు క్యాప్ తీసి ఒకసారి కలపాలి. దాని తర్వాతకి మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 80% రైస్ ఉడికేంత వరకు ఉండాలి. మొత్తం ఉడికేంత వరకు చూడకూడదు. ఎందుకంటే మళ్ళీ మనం దమ్ వేసేటప్పుడు మిగతాదంతా వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ టెక్స్చర్ వరకు వస్తుందో అప్పటి వరకు ఉంచండి. దాని తర్వాత మనం దమ్ చేసుకోవడమే. మనం ముందు ఎందులో అయితే చికెన్ ప్రిపేర్ చేసుకున్నామో అందులో సగం పార్ట్ చికెన్ తీసేసి కొంచెం కింద నెయ్యి వేసి మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని అందులో వేసి పెట్టేసేయాలి. నేనైతే 2 layers వేసాను. ఒక 1 layer వరకు రైస్ వేసిన తర్వాతకి నెక్స్ట్ తీసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి మళ్ళీ ఇంకో లేయర్ వేయాలి. అలా 2 layers వేయడం వల్ల మంచిగా రైస్కి అనేది దమ్ బాగా పడుతుంది. మంచి టేస్ట్ రైస్కి మొత్తం బాగా వస్తుంది. మనకి మంచి బిర్యానీ స్మెల్ రావాలంటే ఇట్లా 2 layers వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం లేయర్కి మనం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ మనం రైస్ అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనకి మసాలాలు అన్నీ పైకి తేలుతాయి. లైక్ లవంగా, ఇలాచి అవన్నీ మనం స్పూన్తో తీసేస్తే చాలా బాగుంటుంది. మన రైస్లో మనం తినేటప్పుడు కూడా డిస్టర్బెన్స్ అనేది ఉండదు. బట్ నేను అలా తీయడం మర్చిపోయాను. మీరు అలా వీలుంటే ట్రై చేయండి. ఇంకా మనం 2 layers వేసినాక మనం దానిపైన డెకరేటివ్ లాగా ముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చీలు ఇంకా నెయ్యి, పుదీనా వేసుకొని ఇట్లా పైన డెకరేటివ్గా లాగా చేస్తే ఇంకా బాగుంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. మెయిన్గా అయితే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వాటి వల్లనే చాలా బాగా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఇంకొక టిప్ ఏంటంటే మనం రైస్లో వేసేటప్పుడు మనం ఫుడ్ కలర్ యూజ్ చేస్తాం. సో న్యాచురల్గా యూజ్ చేయడానికి ఒక వాటర్ తీసుకొని అందులో మనం న్యాచురల్గా పసుపు వేసుకొని
రైస్‌లో వేసుకుంటే చాలా బాగా కలర్ వస్తుంది. చాలా బాగా టేస్ట్ కూడా ఉంటుంది. న్యాచురల్‌గా ఉంటుంది. ఆర్టిఫిషియల్‌గా అయితే అస్సలు ఉండదు. అలా ప్రిపేర్ చేసుకున్న కలర్‌ని రైస్ పైన వేసి తీస్తే చాలా బావుంటుంది. దాని తర్వాత మనం చేసి పెట్టుకున్న రైస్‌ని దమ్ పెట్టేసేయాలి. దానిపైన హెవీ వెయిట్ ఏదైనా పెడితే చాలా బావుంటుంది. దాని తర్వాత మనం ఒక 15 మినిట్స్ ఉంచి పొయ్యి పైన ఉంచి 15 మినిట్స్ అయినాక తీసి చూస్తే చాలా బాగా కుదురుతుంది. మస్తు బావుంటుంది టేస్ట్ అయితే. మీరొకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో.